ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమ్మేసమ్మా రా. చెప్పురా తోడ్, ఇంత దూరం తీసుకొచ్చా అంటే విషయం ఏంటో పెద్దదే అయి ఉంటుంది. చాలా పెద్ద విషయం మిస్సమ్మా. ఇందాక మేము మేడం గారి అస్థికలు తీసుకొని రావడానికి లాకర్ దగ్గరికి వెళ్తే అక్కడ మాకంటే ముందే మనోహర్ అమ్మగారు అస్థికలు తీసుకోవాలని చూసింది. ఏంటి, మనోహరి 6 అక్క అస్థికలు తీసుకోవడానికి వచ్చిందా? అవును మిస్సమ్మా, నాకు సార్కి కనిపించగానే మేము షాక్ అయ్యాం. ఆ ఘోర నుంచి ఆరును కాపాడుకోవడానికి మరి. అసలు మనోహరి 6 అక్క అస్థికలు ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? పైగా ఇలా అస్థికలు తీసుకోవాలని చూడటం ఇది మొదటిసారి కూడా కాదు. అవును, ఇంతకు ముందు కూడా ఇలాగే ఎవరికి తెలియకుండా అస్థికలు తీసుకోవాలని చూసింది కదా. అసలు మనోహరి ఏం చేయాలనుకుంటుంది? మనోహరికి కావాల్సింది ఆయనతో కలిసి ఉండడం, ఆయన పక్కన నేను లేకుండా ఉండడం. అవును మిస్సమ్మా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంట్లో అక్క అస్థికలు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనోహరి ఎవ్వరికీ తెలియకుండా అక్క అస్థికలు తీసుకోవాలని చూస్తుంది? అక్క అస్థికలతో మనోహరి ఏం చేయగలదు? ఒకవేళ మనోహరి అక్క అస్థికలు తీసుకోవాలని చూస్తుంది ఆ గోరా కోసమైతే? అయ్యుంటే ఏంటి రాతోడ్, ఖచ్చితంగా మనోహరి గోరా కోసమే అస్థికలు తీసుకోవాలని చూస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు మిస్సమ్మా? నువ్వే ఆలోచించు. అక్క ఆత్మగా మన చుట్టూనే తిరుగుతుంది. అక్క చనిపోయిన తర్వాతే గోరా ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఇంట్లోకి ఇన్నిసార్లు వచ్చిన గోరా ఎప్పుడు ఇంట్లో నుంచి ఏమీ తీసుకొని వెళ్ళలేదు, అవునా? అవును మిస్సమ్మా. గోరాకి ఇంట్లో నుంచి హెల్ప్ చేస్తుంది మనోహరినే ఏమో అని అనుమానం మనకుంది. జరిగినవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే మనోహరిని అన్న కన్ఫర్మేషన్ వస్తుంది. అవును మిస్సమ్మా, అంటే మేడంను చంపటం సరిపోలేదని, ఆత్మగా కూడా సారు పక్కన ఉండకూడదని ఇదంతా చేసిందా? అంతే రాతోడ్. అమ్మా, ఆవిడ ఎంతకు తెగిచ్చింది మిస్సమ్మా. అసలు మా మేడంకి ఆవిడకి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. అసలు మా మేడం ఇంత కషాయ మనిషితో ఎలా కలిసి ఉన్నారు? ముందు మంచిగా నటిస్తుంది, నాలుక మీద తేనె పూసుకొని మనసులో విషం నింపుకున్న మనోహరి ఎవరినైనా మాయ చేయగలదు రాతోడ్. తన అనాథ కథతో అందరినీ మాటలతో మాయ చేస్తుంది. వెళ్ళి సారుతో చెప్పేద్దాం పద మిస్సమ్మా. ఆగు రాతోడ్, ఒకవేళ 6 అక్క బ్రతికే ఉంటే నీకు మనోహరి గురించి నిజం తెలిసి నువ్వు అక్క దగ్గరికెళ్ళి ఇలానే చెప్తే అక్క నమ్మేదా రాతోడ్? అనుమానంతో అడిగినా ఆ మనోహరి అమాయకంగా నటించి అనుమానాన్ని తనకి అవకాశంగా మార్చుకునేది, అంతేనా? అంతే మిస్సమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంట్లో ఈ విషయం చెప్పినా అంతే రాతోడ్. మనోహరి బలం, మన బలహీనత అదే. మనవి అనుమానాలు మాత్రమే. అవి నిజాలవ్వాలంటే మనం సాక్ష్యాలు సంపాదించాలి. అవి సంపాదించే వరకు మనమేమీ చేయలేము. ఆ విషయం మనోహరికి కూడా బాగా తెలుసు, అందుకే అంత ధైర్యంగా ఉంటుంది. కానీ మనోహరి వికృత చేష్టలు చూస్తుంటే మనోహరి టైం దగ్గర పడిందనిపిస్తుంది. ఆ టైం వచ్చే వరకు మనమేం చేయకపోతే మనోరమ్మ మన కళ్ళ ముందే అస్థికలు తీసుకెళ్లి
ఆ గోరాకి ఇచ్చేస్తుందేమోనని భయంగా ఉంది మిస్సమ్మ. పౌర్ణమి వరకు అస్థికలు కాపాడడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాన్ మిస్సమ్మ? అది ప్లాన్. సరే మిస్సమ్మ. మిస్సమ్మా, రేపు ఉదయం మనిద్దరం కలిసి దీపం వెలిగిద్దాం. అలాగే అండి. అమ్మా, ఈ ఫోటోని పట్టుకో. మిస్సమ్మ, అస్థికలు తీసుకెళ్లి లోపల పెట్టు. థ్యాంక్స్ మావయ్య. ప్రస్తుతానికైతే ఇది ఆ చచ్చిన దాని ఫోటో చూడకుండా ఆపగలిగాను. కానీ దాని అస్థికలు నదిలో కలిపి అది పూర్తిగా వీళ్ళకి దూరం అయ్యే వరకు ఫోటో చూడకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి. అంతయు జగన్నాటకం. జగన్నాటకం. అమ్మయ్యా, భగవంతుడా, కొంచెం సేపు కంగారు పెట్టి చంపేశావు కదయ్యా. తమరు మరణించి చాలా దినములైనది. ఏంటి కామెడీ చేస్తున్నారా? ఆ, నేను కామెడీ పీస్ లా కనిపిస్తున్నానా? అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎప్పుడూ అందరినీ ఉద్రిక్తతకు గురిచేయు నీవు ఒక్కసారి ఆ పరిస్థితుల్లో ఉన్నందుకే నీకు ఇటులో ఉన్నచో నీతో ఇన్ని రోజులు సావాసము చేయుచున్న మాకు ఎటులో ఉండవలెను. మీ గుండె మీద చేసుకొని చెప్పండి గుప్తా గారు, నేనెప్పుడైనా మిమ్మల్ని ఇంత టెన్షన్ పెట్టానా? సారీ, గుండెల మీద చేయబోయాలంటే ముందు గుండె ఉండాలి కదా. అయ్యో, ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు గుప్తా గారు. ఈ భయమంతయు మొదలు పెట్టక ముందు ఉండవలెను. నీ దశ దినకరం అయిన పిమ్మటే మాలోకమునకు నీవు వచ్చి ఉన్నచో ఇన్ని కష్టములుండునా? నేనేదో నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం ఇక్కడ ఉన్నాను గుప్తా గారు. ఆ, మిస్సమ్మ ఇంట్లోకి వస్తుందని కానీ, మిస్సమ్మకి నేను కనిపిస్తానని కానీ, విషయం ఇంత దూరం వస్తుందని నాకేం తెలుసు? హ్మ్. అన్నీ తెలిసి సైలెంట్ గా ఉన్నారు కదా, మిమ్మల్ని అనాలి. తప్పు మీ వైపు పెట్టుకుని మళ్ళీ నన్ను అంటున్నారేంటి? ఏమంటివి తప్పిదము మా వైపు ఉన్నదా? నీకెన్ని పర్యాయములు చెప్పి తిని బాలిక, నిన్ను మా లోకమునకు రమ్ము రమ్ము అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.